గురుభ్యో నమః. నీ హృదయంలో అక్షయ పాత్ర ఉంది. బాహ్య ధనం కోసం ఎందుకు పరుగులు పెడతావు? బయటేగా ఉన్నానండి. నీ జ్ఞానమని అక్షయ పాత్రని ఒక్కసారి గుర్తించు. అందులోనే నీకు అన్నీ లభిస్తాయి. నీలోనే అక్షయ పాత్ర ఉంటే అడుక్కు తింటావేంటి? అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఏమున్నాయి? ఒక్కసారి నీలో ఉన్న పరమాత్ముడు అసలు సన్నిధానంలో అక్కడ నిలబడి సర్వం నీకు అదే అక్షయ పాత్ర అన్నది. యోగ్యత ఉండాలి కదమ్మా. బయట ఎక్కడో ఏదో దొరుకుతుందని బాహ్య ధనానికి పరుగులు పెట్టకు. నీలో జ్ఞానమనే అక్షయ పాత్రని దాన్ని గుర్తించు. అందులోనే నీకు అన్నీ లభిస్తాయి. నీ జన్మ తరిస్తుందిరా. మానవ జన్మ వచ్చినందుకు జన్మ తరిస్తుందిరా. వినరా శ్రీ మాట బ్రహ్మానందమయ్యే మాట. అదే జీవన్ముక్తికి బాట. నీ జీవితం ఒక ప్రయాణం అని తెలుసుకో. మరి ఈ ప్రయాణంలో నీ గమ్యం ఎక్కడికో నీకు తెలుసా? పుట్టారండి, చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళే మరి ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ దెయ్యం ఒకటి అంతేస్తాం మేము అందరం కలిసి. ఏమీ కూర్చుంటే కదా బాబు అక్కడెక్కడో గాలి వస్తే మా అత్తగారు పట్టేసింది అంటుంది. అంటుందా లేదా? ఏమన్నా ఎక్కడికి వెళ్ళిన అనుకోడు, దేవుడి దగ్గర పోతానండి అనాలి. ఇక్కడ ఉంటే నరకం, బతికుండగా ఒక నరకం అయిందా? ఇంకా మహానరకం. ఇంకా ఊత వైద్యం తీసుకొచ్చి నానాగోళ పెడతారు. ఎందుకు వచ్చింది? దేవుడి దగ్గర పోతానండి అనాలి కదా. ఇప్పుడు ఎవరికేం తెలుసు అని పుట్టామండి. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు జీవితం అనేటువంటి ప్రయాణం సాగింది. చచ్చిపోతాం కదా. అప్పుడు ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడికి వెళ్తానని ప్రశ్న రాకపోతే వాడు మనిషేనా అంటుంది. వాళ్ళెవరండి, వీళ్ళెవరండి, అదేంటండి, ఇదేంటండి, ఇలా చేస్తే ఏమొస్తుందండి, అలా చేస్తే ఏమొస్తుందండి, అక్కడికి వెళ్తే అది వస్తుందండి, ఇక్కడికి వస్తే ఇది వస్తుందండి. ఒక దానిని నువ్వు వస్తుందని నిర్ణయించి కదా పనులు చేస్తున్నావు. మరి పుట్టానండి, పెరిగానండి, ఏళ్ళు వెళ్ళిపోతున్నాయండి, ఎక్కడికి వెళ్తానండి అన్న ప్రశ్న లేదా? ఆ ప్రశ్న మళ్ళీ ఎక్కడో పుడతాను కూడా లేదండి అసలు. మళ్ళీ ఎక్కడ పుట్టానంటే భయం వేస్తుంది. బాబోయ్ ఎలా బతికేనో, రేపొద్దున్న ఏ దరిద్రపు జన్మ వస్తుంది భయం అన్నా ఉంటుంది. చచ్చిపోతానన్న భయమే లేదు అంటాం గాని నేను చావను అనుకుంటాను. పైగా ఎక్కడికి వెళ్తాను, ఏమవుతాను చచ్చాకనన్న ప్రశ్న వచ్చిందంటే వాడు తప్పనిసరిగా జ్ఞాన మార్గంలోకి వచ్చేస్తాడు. ప్రశ్న వాడికి అంతరంగంలో రావాలి. వచ్చిందంటే వాడు భక్తుడో జ్ఞానం అయి తీరుతాడు. ప్రశ్నలోనే ఉందండి సమాధానం. అది రాదు. తెలుసు నాకు అని. ఏం తెలుసు? చచ్చిపోతామని. పోయి ఎక్కడికి పోతాను తెలుసా నీకు? అది తెలియదు. ఇంకా గట్టిగా అడిగా బాగా గడిసోళ్ళు అందరూ ఎక్కడ పోతారని మేము అక్కడికే పోతాం. అందరూ పుట్టారు, అందరూ చచ్చిపోతున్నారు అంతే. ఇంకా 1000 నమస్కారాలు పెట్టాలి, 1 నమస్కారాలు పెట్టాలి. ఎవరికైతే పుట్టాను అయిపోతుంది ఒక్కొక్క రోజు మరణం వచ్చేస్తుంది. మేడం ఎక్కడికి వెళ్తాను? ఈ చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఇక పునరపి జననం అంటే ఎక్కడ పుడతాను? మళ్ళీ పోని పుడతాను. ఎక్కడ పుడతాను? అప్పుడు ఎప్పుడో చచ్చిపోయి ఉంటాను. ఇక్కడ పుట్టాను. నాది 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 నేను మూట కట్టుకున్నాను, వదిలేస్తాను. అప్పుడు జన్మ గుర్తులేనట్టు ఇది గుర్తులేస్తాను. మళ్ళీ రేపు వచ్చేదాన్ని మళ్ళీ అలాగే బిగించుకుంటానా? అలాగే బతుకుతాను. ఇంకేనా? మరి ఏమైపోతాను నేను? ఇప్పుడు ఒక్క కొడుకు గురించి మాట వింటే పట్ట పేరు గడుపు రాజేసుకొని తీసేసుకొని ఉంటుంది. అవునా? మళ్ళీ పుడితే మళ్ళీ ఎవడో పిల్లో పుడుతుంది. మళ్ళీ లాగుతాయి. ఇలాగ లాగించుకుంటూ బిగించుకుంటూ వస్తాం. అదో గోళ ఏమిటి అని మీకు ఆసక్తి కలిగినప్పుడు నేను సమాధానం కావాలి వెతుకుంటూ ఇలాంటి పుస్తకమో ఏదో దొరుకుతుందని మీకు ప్రశ్న వేస్తేను, పెంట మీద కాగితం ముక్క దొరుకుతుందండి మీకు ప్రశ్న వేస్తేను, అక్కడి నుంచి అలా అలా సమాధానాలు వస్తూ సత్పురుషుని ఆశ్రయించుకున్నాం. బాబోయ్ దీనికి మా అమ్మాయి ఏమిటమ్మా ఇలా చేస్తున్నావు, నన్ను నాకెప్పుడు ముక్తినిస్తావు? మరి ఎందుకు వస్తుంది? దానికి ఏం లోటు చెప్పండి? ఏమైనా లోట? ఆస్తిపాస్తులకు లోట, ఐశ్వర్యాలకు లోట, భర్త ఆదరణకు లోట, బిడ్డల ప్రేమకు లోట? ఏ లోటు లేదు. మరి ఎందుకు ఏడుస్తుంది? మనకి ఇంక అన్ని లోట్లే, అవి కప్పేసుకోవడానికి వాళ్ళకి పిచ్చి పనులు. తపన 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 ఉండాలని మనిషికి. తపన ఎప్పుడు ఉంటుంది అంటే పుట్టాను, ఈ జీవితం ఒక ప్రయాణమా?
ప్రయాణమేనా పుట్టినప్పటి నుంచి? మరి ఎక్కడికి వెళ్తావు? కూర్చున్నామండి. మీరు ఎక్కడి వరకు వెళ్తారు? వాళ్ళేవాళ్ళు మన మొహం తల్లి ఎవరో పరిగెట్టు వాళ్ళు పలకరించేసి కలుపు గోలుతారు మన పేరు పెట్టుకుని వాళ్ళతో ఎక్కడికి వెళ్తారు? అది మీ పుట్టిల్లా అత్తారిల్లా? మాకు ఆ ఊళ్ళో బంధువులు ఉన్నారు, దాంతో కబుర్లు పెట్టేయడం. అడుగుతున్నావా మీరెక్కడికి వెళ్తారు, మేము ఎక్కడికి వెళ్తాం, ఇలా పెళ్లికి వెళ్తున్నాం అలాగే ఇలా చెప్పేస్తుంటాం. ఎక్కడికి వెళ్తావో తెలిసి ఎక్కుతావు కదా ట్రైన్, తెలిసి దిగిపోతావు కదా. మరి ఇక్కడికి తెలిసి వచ్చావా ఈ ప్రయాణంలోకి? తెలిసి వెళ్తున్నావా? మరి ఇంకనే కలిసి ఏమిటి ప్రయాణం? ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను తెలుసుకోరా నాయన. మనం వచ్చాము అంటే మరి ఆ స్థితి పొందలేదు కదా అని పెద్ద జన్మలో పొందలేదు. వాసనలతో ఉండి మళ్ళీ జన్మ వచ్చింది. మరి నేను మళ్ళీ ఇంకొక తల్లి కడుపులో పడకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలని తెలుసుకుని గురువు ఏం చేయమంటారు అది చేస్తే ఇక పుట్టవు. అప్పుడు జన్మ లేదు. నిన్న మొన్న చెప్పాం కదా, వెనకాల వ్యక్తి మూట పోతుంది. ఇంకా డౌట్ ఉండకూడదు. మీరు ఆశ్రీ అంటుకొని ఉంటే వ్యక్తి మూట రాలిపోతుంది. రాలిపోతే ఇంక జన్మలు రావు. ఇప్పుడు ఈ తెలుస్తుంది కాబట్టి ఇది పాటిస్తే మనం తప్పదు. ఇప్పుడు ఉందంటే అంటే నేను కడుపులో ఉన్నప్పుడు భూమి మీద పడేటప్పుడు ఆ ఏమీ లేని స్థితిలో ఆ స్థితిలో ఉండి ఆ గర్భంలో ఉన్న శిశువుకి జ్ఞానం ఉంటుందా అనేది మీ ఉద్దేశం? ఉండదు. ఎందుకు ఉండదు? ఉంటుంది. 7వ నెల వచ్చిన తర్వాత జీవుడు దీనిలో ప్రవేశించిన తర్వాత అతనికి జ్ఞానం కలుగుతుంది. బిడ్డకి ఆ జ్ఞానం కలిగి ఆ గర్భంలో ఉండలేక, ఆ ఇరుకులో ఉండలేక, ఆ తల్లి తినే వేడి తీపి పులుపు పదార్థాలు తాకిడి తట్టుకోలేక, చీము రక్తాలు మాంసాల మధ్య ఇరికి ఉండలేక అతను ప్రార్థిస్తాడు. అంటే ఎన్ని జన్మల నుంచో జీవుడు తల్లి గర్భంలోకి పడ్డాక అలా ప్రార్థించడం వాడికి అలవాటు. ప్రార్థిస్తాట, బాబోయ్ నాకు ఈ గర్భనరకం వద్దు, నాకు ఈ గర్భనరకం వద్దు, ఏ భగవంతుడా నన్ను ఈ గర్భం నుంచి బయట. మరి తెలివిలా ఎందుకు ప్రార్థిస్తాడు? తెలివి ఉండి నాకు ఇంక వద్దు, ఎన్నో జన్మలుగా మళ్ళీ నరక తల్లి కడుపులోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. గతంలో తాను గర్భనరకం అనుభవించింది గుర్తొస్తుంది. గతంలో ఎన్నో కాకపోయినా గర్భనరకం అంటే ఏంటో తెలిసిపోతుంది. తెలిసి బాబోయ్ ఇంతకు ముందు ఒకసారి పడ్డాను, నాకు ఈ నరకం వద్దు, మళ్ళీ నేను ఈ గర్భనరకంలో పడిపోయాను, నాకు ఈ నరకం వద్దు స్వామి, నాకు ఈ నరకం వద్దు స్వామి, మళ్ళీ నాకు వద్దు స్వామి, ఇంకా మళ్ళీ వద్దు స్వామి అంతటప్పుడు శరీరంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా చెప్పాను కదా, ఆ దేవతలందరూ ఏం చేస్తారంటే అతడికి వద్దు కంగారు పడకు, నీ కళ్ళ వెనకాత నుండి నీ కంటికి వెలుగునిస్తాం, చెవిదాడ కాతలు జ్ఞాన వాక్కులు మేము తెలియచేస్తాం, నీ నాలుగుకి చక్కటి మాటలు పలికేలాగా మేము చేస్తాం నీకు సహకారం, అలాగే నీ కాళ్ళు కదిలేలాగా చేతులు కదిలేగా ఆయా దేవతలు అందరూ నీ శరీరం నిండా ఆశ్రయించుకొని ఉండి నువ్వు బయటికి వచ్చేసిన తర్వాత నీకు మళ్ళీ ఒక జన్మ రాకుండా నువ్వు ప్రయత్నం చేస్తుంటే ప్రయత్నం చేసేలా కూడా మేము ప్రయత్నం చేస్తాం, మేమన్నీ చెప్తాం, మేమన్నీ నడిపిస్తాం. అప్పుడు నువ్వు నెమ్మదిగా జన్మలే ఇది పుట్టేస్తే వచ్చేసావుగా పొందువు గాని భయపడకు, నీకు మేము అండగా ఉంటాం, మేము అండగా ఉంటాం అని చెప్పి అభయం ఇస్తారు. అభయం ఇచ్చి వాయుదేవుడు బయటికి నెట్టేస్తాడు అపాన వాయువు ద్వారా. బయటికి వచ్చి పడతాడండి, పడి ఈ బయట గాలి పీల్చుకునేసరికి మాయకం. వాడెవడో వాడికి తెలియదు, నిద్దట్లో మనం ఎలాగో అలా అయిపోతాడు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఎలా ఉంటున్నాడో తెలియదు. ఆ తర్వాత కొంచెం పెరిగేసరికి మనకి ఎలా కళలు వస్తున్నాయో వాడికి ఈ కళ మొదలవుతుంది, ఈ మెలకువ అనే కళ మొదలవుతుంది. అలాగే ఈ మెలకువని అనే కళను నిజం అనుకుని బతికిస్తున్నాం మనం. ఇప్పుడు నిజంగా నేను పొందాను అనుకోండి, చచ్చిపోయేటప్పుడు కూడా నేను ఆత్మనే కానీ అశాశ్వత వస్తువులో రాకుండా దాంట్లో ముందు అదే ఉంటాను. ఇప్పుడు ఆత్మ పొందుతాను తర్వాత చచ్చిపోతాను, అక్కడికే ఉండిపోతాను, జన్మ ఉండదు, ఎక్కడికి వెళ్ళదమ్మా. మీరు ఆత్మే అయితే ఇప్పుడు ఇక్కడే దీని నుంచి విడిపోతారు. మోక్షం ఎందుకంటే కొబ్బరికాయ నుంచి కుడిడి అట్లా వేరుపడిందో ఇది ఉండగానే వేరుపడిపోతాయి, మన జన్మ ఎలా వస్తుంది? రాదు. ఇంకా డౌటా? డౌట్ మరి దీన్ని అంటుపెట్టుకుని వేరేప్పుడు నాకు డౌట్ ఏదో నేను
అందుచేత మీరు మళ్ళీ వస్తుందా అంటారంటే అప్పుడు నీకు పంచిపోతాలా మీకు ఇంక పంచభూత ప్రశ్న కానప్పుడు ఇది మీరు కానప్పుడు పంచభూతాల గోంగూర కర్మ లేకపోతే గతమా భవిష్యత్తా నాకు ప్రారంభం ఉందా ఆగాం ఉందా సంచితం ఉందా అవన్నీ ఉంటే ఇంకా అంటుంటుంది. ఎప్పుడైతే దీని నుంచి ఊడిపోవాలి బతికి ఉండగానే ఊడిపోవాలి. ఊడిపోవడం అంటే ఇవన్నీ నేను కాదని విడిచి ఉండాలి. ఉండగా ఉండగా ఓడ నేను ఇదే పట్టుకుంటే ఓడవు, కుళ్ళిపోతావు అని ఆరిపోతే నేను కాదు వేరే నేను కాదు నాది కాదు అసలు శాశ్వతం కాదు. ఇక్కడ సత్యమన్నదే లేదు లేదు నా గురువాక్యంతో కర్తవ్యమే నువ్వు సదా సదా ఉంటూ ఉంటూ ఉంటే అవేవి లేవు కావు గనుక వాటి నుంచి నువ్వు విడిపోతావు. ఇంకా విడిపోయాక జీవించి ఉండగానే కాయ లోపలే ఉంటుంది కురడే పైన పెంకు ఉంటుంది కదా సేమ్ అలాగే అదే విడిపోవడం అంటే అది గమ్యం. మరి కొబ్బరి కురుడి కోసమే కదండి ఇన్ని తాపత్రయాలు. అలాగే ఉంటుంది తెల్లవారినండి పొద్దు కిందని అయ్యో ఈ క్రియలు ఉన్నాయని నిన్న నేను అయ్యో దేహక్రియ కదా నాన్న కదా నీతో నేను ఇంకా దేహక్రియ ఏమిటి అది ఏదో చేసుకుంటుంది నేను అదే ఉన్నప్పుడు ఇంకా నాకు బాధే ఉంది. తెల్లారందని కానీ పొద్దుకి కానీ పని చెయ్యాలని కానీ ఏమి లేదంటేనండి కదా. మరి పోనీ ఉంటే ఉండనివ్వండి అవి ఊరికే అలా ఉన్నాయండి. ఒకవేళ అది పని ఉంటుంది తాపత్రయం ఉండదు. తెల్లారింది నేనని ఈ పని ఇలా చేయాలి ఇలా చేయాలి తాపత్రయం తర్వాత ఏం చెయ్యాలి ఎలా ఉంటే బాగుంటుంది అని దానికి అనుగుణంగా చేయడం అది పోవాలి. అది పోవాలి అంటే నువ్వు నీతో ఉంటుంటే అదే పోతుంది. ఎందుకు అవదు అన్ని పనులు అవుతాయి. అవన్నీ ఉండనివ్వండి అది దేహధర్మాలు. నేనుంటుంది అంటుకోదు. నేనుంటుందమ్మా అంటుకోదు. ఎందుకు అవ్వవు బాధ్యత చేయాలి అలా చెయ్యాలి. సరే మానడం అన్న మాట చెయ్యాలి అని వణుకోక్కర్లేదు అయిపోతుంది. అప్పుడు ఇంకా వెంపర్లాట్లు ఉండవు, వెతుక్కోవడాలు ఉండవు, ఇది కావాలి అది కావాలి అక్కడ బాగుంది ఇక్కడ ఏమీ ఉండదు. నీ శరీరంతో ఆ వ్యవహారాలు ఎన్నో పేర్లు దానికి. అంటే మరి జీవితం యొక్క ప్రయాణం అని నీకు తెలుస్తుందా? ప్రయాణం ఎక్కడికో నీకు తెలుసా? గమ్యం ఎక్కడికో నీకు తెలుసా? కనీసం మనిషే పుట్టి అమ్మగారు అంటున్నారు ఆ మాత్రం జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నావా? ఇదిగో ఇదంతా నిజమని భ్రమిస్తున్నావా? ఇది మెలకు వచ్చింది ఇప్పుడు నిన్నటిదేది ఎన్ని వందల సార్లు చెప్తున్నాను అయినా బుద్ధి రావట్లా, బుర్రకెక్కట్లా, ఎక్కినట్టు కనపడుతున్నాయి కానీ పట్టేసుకుంటాను. ఇదంతా నా నిజమని భ్రమిస్తే కాలచక్రం అంటారు. ఆ చక్రం నుంచి దిగవు కిందకి. జయంతి వీలు చెప్పాను కదా మొన్న, ఇంకా దిగవు కదా. మళ్ళీ జన్మ చావు చావు. ఏ జన్మలో ఏ దేహం దాన్ని పట్టుకుని లాగేసి తీకేసి అంటించేసుకుని నాదని ఊరోళ్ళ కథలన్నీ నెత్తినేసుకుని మళ్ళీ తెచ్చి మళ్ళీ ఇంకో శరీరంలో పడిన అదే ఆట, అదే దరిద్రం, అదే హీనం. ఈ కాలచక్రం నుంచి నువ్వు బయటపడవు. కాబట్టి ఇదంతా నిజమని భ్రమిస్తే కాలచక్రం నుంచి బయటపడవు. ఇదంతా నాటక రంగమని గ్రహిస్తే పుట్టిదే అలా వచ్చింది వెళ్ళింది అని గ్రహిస్తే మోక్షం. పుట్టిది కాకపోతే ఏది గత 60 ఏళ్ళకి వెళ్ళండి ఇన్నిసార్లు చెప్తున్నా సరే ఏమిటి అవును ఇంకా మోక్షం కోసం ఇలా చేయనా అలా చేయనా ఇంకా అడుగుతారేంటి? నాటకమా కాదా? లేకపోతే నటనా కాదా? ఇది కళ కాదా? నాటక రంగం అని గ్రహిస్తే అదే మోక్షం. మోక్షం అంటే ఇంకేంటో కాదు. కాబట్టి ఒక్కసారి ఏమిటి గతం, ఏమిటి భవిష్యత్తు, ఏమిటి జీవితం ఒక్కసారి విచారణ చేసి నీ నిజగమ్యం ఏదో నిర్ణయించుకో. ఆ నిర్ణయించుకున్న ఆ నిజగమ్యం ఇది కాదు, ఈ జన్మ పరంపర కాదు, ఏది బొమ్మ మీద దిమ్మ మీద ఇంత ప్రేమ ఇప్పుడుండే మరి గత జన్మలో దిమ్మ మీద అంతే కదా. రేపొద్దులు ఇంకో దిమ్మ రచ్చుకుంటా అప్పుడు నా మొగుడు నా పిల్లం నా అక్కడ మరి ఎక్కడో అక్కడ మరి ఇదే రాగం అక్కడ మళ్ళీ ఇదే క్రియలు, ఇదే దరిద్ర పక్కసి లక్షణాలు.
ఇలాగా పడతాయి. ఇగో ఆ ఆకే ఒక పాశం. నేను చచ్చి దేహం శాశ్వతం, ఇల్లు ఈ వాకిళ్ళు, ఈ భార్య, ఈ భర్తలు, ఈ బిడ్డలు, ఈ ఆస్తులు పాస్తులు నాకు శాశ్వతం, నేను ఉట్టిగొట్టుకుని ఉంటా. పోయిన చచ్చిన వాళ్ళు ఎదురు కూడా కనపడుతున్నారుగా. అయినా సరే ఇగో అటువంటి ఆశనండి ఇలా బ్రతికిస్తుంది. ఈ చండాలంగా బ్రతికిస్తుంది ఆశ. అదొక పెద్ద పాశం అని తెలుసుకో. యమపాశమేమో ఒక్కసారే పడుతుంది, కానీ నిత్యము ఆశాపాశాలని ఉచ్చులో పడుతూనే ఉంటావు. దేని మీద ఆశ, దాని మీద ఆశ. అది వినాలని ఆశ, తినాలని ఆశ, ఇది చూడాలని ఆశ, ఏదో 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 అన్ని ఆశలు. ఆశ లేకపోతే కదలక్కర్లా, మెదలక్కర్లా. దేని మీద ఆశ లేకపోతే ఏం చూడాలని లేకపోతే ఊరికే కళ్ళెట్టుకుని ఏం తిరుగుతావు? చెవులకు వినాలని లేకపోతే చెవులెట్టుకు ఏం తిరుగుతావు? అదే ఆశ. నాకేవో ఆశలు లేవమ్మా, అన్ని ఆశలే. కళ్ళ మీద ఆశ, దృశ్యాల మీద ఆశ, చెవులెట్టుకుని ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలని ఆశ, తినాలని ఆశ, వినాలని ఆశ కదా. ఏదో 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 అన్నిటి మీద ఆశ. దాన్ని కూడా ఆశ అంటారా? దాన్నే ఆశ అంటారు. మిగతావన్నీ అత్యాశలు. ఇంతకు మించి కోరితే అత్యాశలు. ఇచ్చుకుపోవు. వినాలని ఉన్నప్పుడు వినైపోతే లోపల ఇంకా అదేంటో అదేదో వినేయాలి, అదేదో చూసేయాలి, అదేదో తెలుసు. అది ఏదో నీకెందుకు నీ దగ్గరికి రాదు. ఒకవేళ నువ్వు చూడవలసిన ప్రారంభం నీ దగ్గరికి రాదు. నువ్వెందుకు బాకి అది ఇంద్రియాలకు దాసులైపోయి వెళ్ళిపోతావు. ఎందుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్వభావం. మన పిల్లలైనా అంతే, మన బంధువులైనా అంతే. వాళ్ళ స్వభావాలు వాళ్ళ స్వభావాలను వాళ్ళు హైలైట్ చేసుకుని బతుకుతారండి. అది సంగతి. పెట్టుకున్న కనెక్షన్ బట్టి ఉంటుందండి. నాకేది ఇష్టం, నాకు ఏది ప్రియమైందో అది వారికి ప్రియమైంది కనుక అంటే నా స్నేహాలను బట్టి కదా నా ప్రవర్తన గుర్తించచ్చు. నీకు వాళ్ళకేది ఇష్టమో నీకు అదే ఇష్టమో వాటి కోసం తాపత్రయపడతావు. మీరేనంటే అంతే అంతే తప్ప ఇదేమిటనే ప్రశ్న లేదు ఎవరికి. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? గొప్ప సంతోషాలు అనుభవించేస్తున్నా, ఆనందాలు ఒక్క ఆహా ఓహో వెనకాల రాదు. ఊరికే కొల్లెక్ట్ అయిపోతున్నాయి, జీవితం వెళ్ళిపోతుంది, ఆయువు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆశాపాసం అని ఉచ్చులో పడిపోతూనే ఉన్నావు. ప్రతి క్షణం నిన్ను నువ్వే ఎందుకురా ఈ క్షణికమైన విషయాలతో బంధించుకుంటావు? విడుదల కోసం సద్గురుని ఆశ్రయించవా? అదే వరటుట. క్షణికమైన బంధాలు. కాసేపు నేను పొగిడేస్తారు, కాసేపు నీ కాలక్షేపం అయిపోతుంది. కాలక్షేపం కోసం బ్రతుకు. నువ్వు ఏ క్షేపం చేసినా నిక్షేపం చేసినా రోగంలో మునిగిపోయినా కాలం వెళ్ళైపోతుంది. నువ్వేం క్షేపం చేయక్కర్లా. దాన్ని విడుదల కోసం సద్గురువు నీ స్వరూపాన్ని వైరాగ్యంతో స్వేచ్ఛగా విహరించడానికి వాడుకో. దీనిలో పట్టుకుని దీనిలో చిక్కుని మురుగుంటలో పడి వస్తానంటే అంటే మళ్ళీ మురుగుంటలోకి వెళ్తానంటావు. మనిషివి గనక నువ్వు పశువువి పందివి కాదు కదా. మళ్ళీ మురుగుంటే ఇష్టమా? కాబట్టి ఇది జీవనం. తెలుసుకో, ఎక్కడికి దిక్కున్నావో తెలుసు. ఈ ఆశ ఇవన్నీ పాశాలని తెలుసుకో. నేను నాది అనే తత్వం దుఃఖాలను ఇస్తుందిరా. నేను నాది అన్నావా ఇక అయిపోయావు అంతే. నీ పీకు నువ్వే ఉచ్చేసుకున్నట్లయితే అంతా భగవంతుడిదే అన్నదే నీకు ఆనందాన్ని ఇస్తుంది. నేను నాది లేకపోతేనండి ఎవరిలో అంటే పై పనులు నిండా చేసి ఇచ్చింది. నేను బాధ్యత పెట్టుకొని నాది చేయవలసి వచ్చినప్పుడు ఎంత స్వేచ్ఛగా చేయి. నాది చేయవలసి వచ్చి ముట్టుకొని అంటుకోను. ఎవరిదన్నా అయితే నాదైతే నాది అన్నది ఉంచుకుని నేను సేవ చేయాలి. నాది కాకపోతే ఎలా వ్యవహారం చేస్తున్నాను, నాదైతే ఎలా అంటే నాది అన్నది బంధిస్తుంది. నాది లేకపోతే బాహ్య వ్యవహారాల్లో కూడా బంధం లేదు. అదొక సరదా కూడాను. దానికి సేవని పేరు. సరదాను దానికి సేవని పేరు. నాది ఎంత తుచ్చమైందో, ఎంత నీచమైందో, నాది ఉన్న చోట ఎంత హీనంగా మనం ప్రవర్తిస్తామో, నాది లేని చోట ఎంత త్యాగులమో మనం బయట వ్యవహారాలు చూసుకుంటే
మనకే తెలిసిపోతుంది, ఎక్కడికో వేదాంతంలోకి వెళ్ళక్కర్లేదు. నాది అన్నదేరా నీకు దుఃఖాన్ని ఇస్తుంది, నేను పాడు చేస్తుంది, అంతా భగవంతుడిదే అన్నదే ఆనందాన్ని ఇస్తుంది. దీంతో భగవాన్ కూడా ఆశ్రమంలో అనేక సార్లు చెప్పేవారు. ఆశ్రమంలో రమణ భగవాన్ వారు కూడా చిన్న ఒక ఆవగింజ పడినా భగవాన్ ఊరుకునేవారు కాదు. లేదు ఒక ఉప్పు కింద పడిన బియ్యపు గింజ పడినా ఊరుకునేవారు కాదు. వాళ్ళు ఏం పట్టుకెళ్ళిపోతు, ఆశ్రమం కదా, పట్టుకెళ్ళిపోతే వణికిపోతూ ఉండేవి. ఈ నెమ్మదిగా ఒక్కొక్క గింజ వేరుకుని తెచ్చి పక్కకు పోతే, స్వామి పోతే పోయాలని దానికోసం ఎందుకంటే ఇది ఎవరిది అనుకుంటున్నారు? భగవంతుడు మనకి ఇచ్చిన ఆస్తి, ఇది భగవంతుడు వస్తువా, ఇలా దుర్వినియోగం చేయొచ్చా, ఇలా పాడు చేయొచ్చా? కాబట్టి అంతా భగవంతుడిదే అంటేనే ఆనందం. కాబట్టి అంతా భగవంతుడిదే అంటేనే ఆనందం. ఆగిందామనివ్వండి, ఆఖరికి బెండకాయలు కోసేసి కదా ముచ్చుకులు ఇంత రాసులు పడిపోయాయి. స్వామి వచ్చారు, చూసారా బెండకాయలు, ఇదేమిట్రా ఈ ముచ్చుకులన్నీ ఏం చేస్తారు, పాడేస్తారంటే, అయ్యో ఇన్ని పాడేస్తారా, ఎందుకు పాడు చేయాలి, ఇలా తిండి అని చెప్పి ఆ ముచ్చుకులన్నీ కడిగి కోసేసి వేగించేసి పచ్చడి చేస్తారు. ఇంకా దాని రుచి అద్భుతమైన రుచి. చిన్న వస్తువును కూడా భగవాన్ పడేయనిచ్చేవారు కాదు, చిన్న వస్తువును కూడా వేస్ట్ చేసేవారు కాదు. ఆ పోతే పోయిందంటే ఎలా పోతుంది? నాది అనేటువంటి ఏం చేస్తుందంటే బంధిస్తున్న నాది కాకపోతే స్వేచ్ఛ అని. భగవంతుడిది, ప్రతిదీ భగవంతుడిది. జాగ్రత్తగా ఉండు, చక్కగా వాడుకో. తెగ నాదని మమకారం ఉన్న చోట మూట పెట్టేసుకొని లేని చోట ధ్వజాయం చేసేయకూడదు. అంచేత అంతా భగవంతుడిదే అన్నది నీకు ఆనందాన్ని ఇస్తుంది. జడమైన దేహంతో ఆడంబరాలకు పోతే కడకి మిగిలేది కన్నీళ్ళే తప్ప ఏమీ మిగలదు. నీ ఆడంబరాలన్నీ నిన్ను ఆఖరి కన్నీళ్ల పాలు చేసేస్తాయి. ఏడుస్తూ పుట్టావా లేదా? పుట్టగానే ఏడవతాను ఏడిపించేస్తా, నాలుగు కొట్టి మొహమ్మని నీళ్లు పోసేసి కొట్టేసి వాయించేసి వాడిని ఏడిపించేస్తాం. ఏడుస్తూ పుడుతున్నావు, ఏడుస్తూ చస్తున్నావు. చచ్చేటప్పుడు ఏడిపే, పుట్టినప్పుడు ఏడిపే కదా. మధ్యలో ఆనందం కోసం వెతుకుతావా? నీ పుట్టికే ఒక ఏడుపు, నీ చావు ఒక ఏడుపు. రెండు ఏడుపుల మధ్య నీకు ఆనందం నమ్మంటే ఎలా వస్తుంది? ఏడుపు తప్ప. బాహ్య ప్రపంచంలో నీకు అది లభించదు నాయన. నీ ఆనంద స్వరూపాన్ని నీలోనే నువ్వు గుర్తిస్తే దుఃఖం నీకు రమ్మన్నా రాదు. కాబట్టి నీకు సుఖం కావాలంటే దుఃఖం ఏడుస్తూ పుట్టి మళ్ళీ ఏడుస్తూ చచ్చేటువంటి మధ్య జీవితంలో కూడా ఏడుస్తూ జీవిస్తావే తప్ప సుఖంగా ఉండాలని వెతుక్కున్న దొరకదు. నీవు నీ స్వరూపాన్ని గురుబోధ వల్ల గుర్తిస్తేనే నీకు దుఃఖం ఉండదు. దుఃఖం ఉండకూడదా నీకు? ఎప్పుడు సుఖము ఆనందమే ఉండాలి. ఆశ్రయించు, నీకు అన్యాన్ని ఆశ్రయించుకో. ఈవేళ దానికి రోహిణి పెట్టిన దానిలో చెప్పాం కదా, అనంతమైన ప్రేమ, ఇంకంత ప్రేమే దేవుడి మీద. దేనిని ఆశించకుండా ఏం వద్దంటే దేవుడు కావాలి అంతే. దేవుడు కావాలి. దేవుడు నన్ను ఇప్పుడు ఈ మాటలు మాట్లాడడం అంటే, ఈ శరీరం కదులుతోందంటే, ఈ ఇంద్రియాలు కదులుతున్నాయంటే, ఇలా సజీవంగా ఉన్నానంటే దేవుడు నన్ను గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి గోరుమదులు తెరుస్తూ వరకు గాఢాలింగనం చేసుకుని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడంటే నాన్నగారు ముఖం మొన్న పెట్టాం గాని గాఢాలింగనం చేసుకుని ఉన్నాడు భగవంతుడు. ఒక్క క్షణం కూడా భగవంతుని పట్టు వీడి నువ్వు లేవు. వాడు మాత్రం నాకు గుర్తురాడు. దేవుడా ఎక్కడున్నాడు? ఎక్కడున్నట్టు నీ గోరులో ఉన్నాడు. ఆ గోరు బతుకున్నట్టు దేవుడు ఉన్నాడు. నీ వేల్లో ఉన్నాడు, నీ కాల్లో ఉన్నాడు, నీ కంట్లో ఎక్కడ లేడు. మరి వాడు అసలు నన్ను గుర్తురాడుగా. దేవుడికి అడ్డంగా ఈ దెయ్యం నేను అనేటువంటి అహంకారం పుట్టాచ్చు. అంటే సూర్యుడికి అడ్డుగా మబ్బు వచ్చేసినట్టు, లేకపోతే గ్రహణం పట్టేసినట్టు ఈ అహంకార పిశాచం కూర్చుంది. అక్కడి నుంచి పరమాత్మ నుంచి తాను శక్తిని పొంది దాని వల్ల శరీరానికి శక్తి నేను తెలుస్తున్న మీకు. ఆ చీకటి భయంకరమైన అహంకార పిశాచం కనపట్టలేదా? అదంటే ఎంత ప్రేమో మనకి. దెయ్యానివైనా పిశాచానివైనా ఈ పిశాచ బతుకు మాకు అలంకారం. కాబట్టి
ఏడుస్తూ పుట్టావు, ఏడుస్తూ చస్తావు. మధ్యలో ఆనందం కోసం వెతుకుతున్నానా? ఏడుపుకి మధ్య ఆనందం దొరుకుతుంది అనుకుంటున్నావా? బతుకంతా ఏడుపే. ఏదో ఆకాశంలో మెరుపు మెరిసినట్టు అక్కడెక్కడో ఒక్క పిసర ఆనందం వస్తే సత్యం అనుకుని దానికోసం ఆకాశంలో మెరుపులు ఉన్న వెలుగు కోసం వెళ్తున్నట్టు ఉంటుంది మన ఆనందాన్వేషణ. మనం కొన్ని ఇంతకాలం పొందినవన్నీ ఆనందాలే అయితే మరి ఇప్పుడు దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? అది మళ్ళీ ప్రశ్నించరు కదా. ప్రశ్నించుకోరా అంటే కోపం తాపం. అంచేత నువ్వా దేవుడు ప్రకాశాన్ని ఇస్తుంటే, జీవాన్ని శరీరంలో అణువణువుకి ఇస్తుంటే ఆ దేవుడికి అడ్డుగానే అని అహంకార పిశాచం అడ్డుగా నిలబడిపోయింది. ఇంకా అట్ని ఆ పరమాత్మ నుంచి దానికి శక్తి వస్తుంటే అది దానివల్ల శరీరం పనిచేస్తే నేనే నా దేవుడు. అసలు దేవుడు అక్కడ ఉన్నాడని తెలిసేటి ఉంటే అక్కడెక్కడో ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద లేకపోతే ఆ గుళ్ళోనో ఈ గుళ్ళోనో ఉంటాడు. అక్కడికి వెళ్ళో దాని వైపు చెప్తే చాలా మంది చేసిన పాపాలన్నీ పోతాయి. ఏమైనా డబ్బులు ఉంటే ఆడికి ఒక 1000 రూపాయలు వేసిస్తే మనకు 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి. అప్పుడెప్పుడో 1000 వేసాం, 1,00,000 వచ్చి. అహంకార పిశాచం, మాయా పిశాచం చేసేటువంటి ఆటలన్నీ నువ్వు ఆ పిశాచాన్నే బతుకుతున్నావు. తిట్టున్నాను అనుకోకండి, నిజం నాకు హృదయం రగిలిపోతుందమ్మా. ఒక్కసారి మీ లోపలికి నేనని చూసుకుంటే చీకటి పిశాచం కనిపించాలి మీకు. కనిపిస్తుంది కదమ్మా. వెనకాతల జ్ఞాన సూర్యుడు తెలియాలి. ఓహో, ఈ పిశాచం వెనకాల సూర్యుడు, జ్ఞాన సూర్యుడు పరమాత్ముడు ఉన్నాడు అని తెలుసుకుంటే నెమ్మదిగా ఓహో బాబాయ్ నన్ను ఇంక పట్టుకుని కొండలో పెట్టేస్తారు అని మంత్రగాడు ఏదో చేసుకుంటే పారిపోతుంది చూడండి, అలా పారిపోతుంది. యజ్ఞాలు చేస్తూ యాగాలు చేస్తే ఈ పాపాలు కాలిపోతాయి అనుకుంటున్నావేమో. యజ్ఞ యాగాలతో దగ్ధం కానిది నిన్ను నువ్వు తెలుసుకుంటే బూడిదైపోతుంది. ఇది మైనస్ ఎందుకు? ఇప్పుడు నేను చూసి చెప్పే మాట కాదు, అనుభవం చెప్తోంది. యజ్ఞం చేసి, యాగం చేసి, క్రతువు చేసి, హోమం చేసి, దానం చేసి, ధర్మం చేసి, ఆహా ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అనుకుంటే నీ జన్మలు కాలవు సరి కదా, ఇంకా నిన్ను జన్మ పరంపరలో పడే. ఒక్కసారి ఏమిటి నేను నిజమేనా? ఈ నేనుకి ఆధారం ఎవరు నిన్ను నువ్వు తెలుసుకుంటే ఈ అప్పుడే అహంకారం బూడిదవుతుంది. దాన ధర్మాలతో సాధ్యం కాదు, అట్టిది ధ్యానంతో సాధ్యమవుతుంది. సన్యాసం తీసుకున్నారా అని ముక్తి అంతరంగిక వైరాగ్యంతో కలుగుతుంది. సన్యాసం తీసుకుంటే ముక్తి వస్తుంది ఏమిటి? జట్లో ముండీలుంచి కానీ అంతరంగిక వైరాగ్యం, ఓహ్ నేను కాదు, ఆ పరమాత్మ పరంజ్యోతి వెలుగుతోంది అనేసరికి వస్తుంది. నేను నాది పోతే నువ్వు పరమ పవిత్రమైన జ్ఞాన జ్యోతివి. అసలు తెలుసుకోరా నాయనా, ఇది ఏ జీవన్ముక్తికి బాట. నీవు ఒక అనాథవు, ఎవ్వరూ నీతో రారు. అనాథవు కాకపోతే మరి అందరూ ఎందుకు వదిలేశారు? శ్మశానం దాకా ఇక్కడ శవాన్ని పట్టుకుని వెళ్తారు. అనాథం చెప్పేసినట్టేనా? నాకు నిండు నాథుడు, వాడు నాథుడు అన్నావు. ఏడి నీ నాథుడు? ఏడి నీ రక్షకుడు? ఏ రక్షకుడు? ఏ రక్షకుడు? నాకు ఈ మొగుడు రక్షకుడు, ఈ కూతురు రక్షకుడు, ఈ కొడుకు రక్షకుడు, ఈ ఆస్తి రక్షకుడు ఏడి? ఈ రక్షకులందరూ ఏం చేశారు? భక్షకులు. నిన్ను అనాథం చేసి పడేస్తారు. అప్పుడు దిక్కులేని వాడు అయిపోతావు కదా. అయితే నీవు బ్రహ్మ విద్యను కనుక మానవ జన్మ వచ్చినందుకు నేర్చుకుంటే నీవు అనాథవు కాదు, అనాదివి. ఆది మధ్యాంతాలు లేకుండా వెలుగొందుతున్న ఆనంద స్వరూపానివి. అనాదివి, అనాథవు కాదు. కానీ అనాథవై వస్తున్నావు. అనాథుడు అంటే నాథుడు లేనివాడు, రక్షకుడు లేనివాడు నాశనం అయిపోతాడు కదా. మరదేగా ఎవరు వీళ్ళు రక్షకులు, వాళ్ళు రక్షకులు, వీళ్ళందరూ భక్షకులు తప్ప రక్షకులు కాదు. నేను అనాథుడును, కానీ
బ్రహ్మ విద్య నేర్చుకుంటే నువ్వు అనాదివి, ఆది అంతములు లేని వాడివి. నీ నిజస్వరూపాన్ని మర్చిపోయి అనాథుడివై, దీనుడివై, హీనుడివై పుట్టి చేస్తున్నావు. ఎవరు అసలు నా వాళ్ళు, నాథుళ్ళు గీధుళ్ళు అన్న వాళ్ళే అనాథులు. అది వాళ్ళకే దిక్కు లేదు. లేదు. వాడు నీకు దిక్క. ఆ, ఎందుకమ్మా అసలు ఎందుకు అర్థం అవడం లేదు మరి. దిక్కులకి దిక్కైన వాడిని పట్టుకుంటే అమ్మా. బ్రహ్మ విద్యను అభ్యసిస్తే నువ్వు అనాది అవుతావు. అసలు అనాదివే నువ్వు. నీకన్నా అన్యులు ఎవ్వరూ ఉండరు. నువ్వు లేకపోతే ఎవరూ లేరు, ఎవరూ లేకపోయినా నువ్వు ఉన్నావు. నీవు ఒంటరివని గ్రహిస్తే వీళ్ళెవ్వరూ నా వాళ్ళు కాదు, నాతో వచ్చేదేది లేదు అని నువ్వు ఒంటరివని నువ్వు గ్రహిస్తే దైవం ఇక నీవంటే నీకు తోడొస్తుంది. నాకు వీడి దిక్కు వాళ్ళ దిక్కు, ఇది ఉంటే చాలు, అది ఉంటే చాలు, అలా ఉంటే చాలు, అలా ఉంటే చాలు అని నువ్వు అనుకుంటే వాళ్ళని బట్టుకు ఊరే వదిలేస్తానన్నాడుగా అన్నాడు. నాకు వీళ్ళెవ్వరు దిక్కు కాదు, నేను ఒంటరిని అని కనుక నువ్వు అన్నీ వదిలేస్తే ఈశ్వరుడు నువ్వు పట్టుకుంటాడు. నీవు ప్రపంచం వెంట పడుతుంటే నీకు దైవము దొరకనట్టే. ప్రపంచం నిన్ను ఆకర్షిస్తుందంటే, బాహ్య విషయాలు నిన్ను ఆకర్షిస్తుందంటే అసలు నీకు దైవం నీకు దొరకదు. నువ్వు దొరకడు, అసలు నీకు దైవం అక్కర్లేదు కదా, అక్కర్లేదు కాబట్టి వాటి వెంట పోతున్నావు. మనసుని దగ్గరకండి. ఎవరైనా సరే, ఎవరైనా మన ఇంట్లో ఉన్నా సరే, మన ఇంట్లో ఉన్నావు అనుకుంటున్నావు కానీ ఎక్కడెక్కడో దొరుకుతున్నావు, లోకం మీద తిరుగుతున్నట్లే. శరీరమే కాదు, నాకెందుకు ఇవన్నీ, ఎవరో ఏవో వాళ్ళందరికి ఇక్కడ చోటించుకోవడం ఏంటి. నేను ఇంకో గంట సేపు మన ఇంట్లో కూర్చుంటే వాళ్ళు వెళ్ళిపోమంటాం కదా, పొద్దుపోయిందండి మాకని. ఇక్కడ మాత్రం ఎప్పుడు పెట్టి కూర్చుని వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఉంటావా? వాళ్ళని, వీళ్ళని, అక్కర్లేని వాళ్ళని, అయిన వాళ్ళని, కాని వాళ్ళని, కంగాళి వాళ్ళని, వాళ్ళందరినీ ఇక్కడ కూర్చొని చక్కగా పీట మీద కూర్చోబెట్టుకుని ఆహా ఓహో అంటూ వాళ్ళతో సొల్లు చెప్తావు. ఇక్కడ కూర్చోబెట్టుకుని ఎందుకు ఇస్తున్నావు అక్కడ చోటు? ఇంట్లో ఇంకో గంట ఉంటే లేవగొట్టేస్తావే. ఒక రోజు ఉంటే ఏదో మొహమాటాన్ని భరిస్తావు, మూడో రోజు ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తావు. కానీ నీ ఒంట్లో మాత్రం ఎల్లకాలం పనికి మాలిన వాళ్ళందరినీ పెట్టుకుని మోస్తున్నావా లేదా? మరే ఎందుకు వాళ్ళందరినీ మోసుకోవడం? ఈశ్వరుడు నిన్ను మోస్తుంటే నువ్వు వాళ్ళందరినీ మోస్తున్నావు. ఈశ్వరుడికి ఏది బరువు కాదు, కానీ వీడు రేపొద్దున నీ గుదిబండలు అయిపోతారు, నిన్ను మళ్ళీ అధమ జన్మకు లాగేస్తారు. అయినా నువ్వే కట్టేసుకున్నావు, తాడేసుకుని ఒక బండకేసుకుని పడిపోతావు. గోదావరిలో పడ్డానికి తేలడు, సంసార సాగంలో పడ్డానికి తేలడు. అది సంగతి. ఇక్కడ చోటు ఇవ్వకు, ఎవరికి చోటు. వచ్చారా, ఉన్నారా, వెళ్ళారా, అంతే. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఏది తెచ్చుకోకు. ఎవరైనా వస్తే వచ్చారా, ఉన్నారా, వెళ్ళారా, అంతే. అయితే దాన్నే తెలుసుకుని దీన్నే కొలుక్కున్నల్లా అదిల్లా అది ఏమిటిదంతా? ఎందుకు ఇక్కడ వాళ్ళు ఇక్కడ లేరు? ఎందుకు ఇక్కడ చోటు ఇస్తావు గుండెల్లో, హృదయంలో చోటు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? మళ్ళీ తెచ్చుకుంటావు, ఎదురుగుండా లేని వాళ్ళని తెచ్చుకున్న లోపల ఏమిటిది? మరి భగవంతుడు అలాగే ఉన్నాడు, కప్పేసి. నువ్వు దెయ్యం కదా, పిశాచానివి కదా, నువ్వే కప్పేసి ఇట్లన్నిటిని ఎక్కించేసుకుంటున్నావు. తెలుస్తుందా లోపల? నీవు ఒంటరి వాడివని గ్రహిస్తేనే దైవం నీ వెంటాడు. నాకు వాళ్ళున్నారు, వీళ్ళ ఉద్ధరిస్తారు, వీళ్ళు వాడికే దిక్కు లేని వాళ్ళు, వాడికి నిన్ను ఉద్ధరిస్తారా? చచ్చిన వాడిని చూసి చావబోయేవాడు ఏడ్చినట్లుంది. నువ్వు చావు మరి, ఓహో ఈ రోజుకి ఆ కథ అయిందా, రేపు ఈ కథ అసలు గుర్తురాదు. పాపం అమ్మ, అయ్యో అమ్మ, అయ్యో అమ్మని అక్కడికి వెళ్ళి అందరితో పాటు రెండు బుడిబుడి ఇర్గాలు తీసేసి అయ్యో రోజు అలా వెళ్ళిపోయాయి, ఈవేళ వస్తే రేపటికి రెండు వేదాంతాలు చెప్పేసి వచ్చేస్తావు. అది నాకు వస్తుంది అనుకో, అది గుర్తొస్తేగా. ఒకవేళ నాలాంటి వాళ్ళు మొత్తుకు గుర్తు చేసినా భయపడి పారిపోతా, బాబా ఈవిడ ఎప్పుడు చావు కబురే చెప్తుందని. నిజమైన జ్ఞాని చావు గురించే మాట్లాడతాడండి. అవునమ్మా.
ఇంతమంది తెలిసిపోయింది కాబట్టి శాశ్వత గురించి మాకు చెప్తారు. నువ్వు ప్రపంచం ఎట తిరుగుతున్నావు? నువ్వు నేను ఒంటరిని, నాకు ఎవ్వరూ లేరు, నాతో ఎవ్వరూ రారని నువ్వు గ్రహించావంటే ఈశ్వరుడు నీ వెంటే ఉంటాడు. కానీ నువ్వు ప్రపంచం వెంట పడ్డావనుకో, నీకు దైవం నీకు దొరకనే దొరకడు. ఈ సత్యం తెలుసుకో. మనిషి కదూ, పశువులు కూర్చోబెట్టి, జంతువులను కూర్చోబెట్టి, పక్షులను కూర్చోబెట్టి సత్సంగం చెప్తారండి ఎవరన్నా? నీకు నిజమైన తండ్రి భగవంతుడే అని నీకు తెలుసా? ఆయన మా బాజీ, మా నాన్నగారండి, ఆయన మా తాతగారండి, ఆయన ముత్తాతగారండి, ఆపై ముత్తాతగారుల పేర్లన్నీ మాకు తెలుసండి. ఎంత ఘనకార్యం! కానీ అసలు తాతలకి తాత, తాతలకి తాత, తాతలకి తాత, తాత ఆది తాత ఎవరో తెలుసా? ఆ ఆది తాత అయిన భగవంతుడు లేకపోతే ఈ తాత పీతలందరూ ఎలా వస్తారా నీకు? ఆయన నుంచి వచ్చిన వాళ్ళందరూ కనుమరుగైపోయారు. ఆయన అలాగే ఉన్నాడు. వాడే నిజమైన తండ్రి, వాడే నిజమైన తండ్రి. వాడేలైతే ఏది ఉందా? ఈ దేహ తల్లిదండ్రులు కాదా అండి మాకు? అంటే జన్మకు ఒకళ్ళు. ఎవళ్ళని చెప్తావు? ఎన్నెళ్ళు లెక్కెట్టుకుంటావు? గత జన్మలో ఎంతమంది అమ్మలో ఎంతమంది అబ్బలో, ఒక్కొక్క జన్మకు ఒక్కొక్కడు. కానీ నిజమైన తండ్రి ఒక్కడే. ఆ తండ్రిని నీ ఆత్మస్వరూపంతో పట్టుకో, నీ తెలివితో పట్టుకో. ఈ తాతలు, ఈ తండ్రులు కామే జననీ కోమే తాత ఇది పరిభావయ్య సర్వమసార. ఈ తల్లి ఎవరు, ఈ తండ్రి ఎవరు? గతంలో ఇటువంటి తల్లులు ఎంతమందో, తండ్రులు ఎంతమందో కదా. కానీ అందరికీ తండ్రి ఎవరు అని ఒక్కసారి ఆలోచిస్తే, ఓహో ఇది కళ, వీళ్ళందరూ నా తల్లి తండ్రిగా నాకు కనిపిస్తున్నారు కదా, అందరికీ తల్లి తండ్రి ఆయన అని తెలుసుకుంటాం. ఆ ఒక్కడు తెలిస్తే ఇవందరూ చచ్చిపోయేవాళ్ళు, అందరూ పోతారు, వాడు అక్కడే మిగులుతాడు. కాబట్టి ఆ తండ్రిని నీ ఆత్మస్వరూపంతో పట్టుకో. అప్పుడే నీకు ఈ దేహ మమకారాలతో కూడిన భవబంధాలన్నీ తెగిపోతాయి. నీవు ఆ సర్వాంతర్యామి అయినటువంటి ఆది భిక్షు అన్నారు కదా, ఆ ఆది శివస్వరూపుడు, ఆది నారాయణుడు అతడే తండ్రి. అక్కడి నుంచే వచ్చాయి ఈ బీజాలు. ఈ బీజాలు అక్కడి నుంచి వచ్చాయి. ఆయన భగవద్గీతలో చెప్పేశాడుగా 9వ అధ్యాయంలో, నేనే బీజాన్ని ఉంచుతాను. నేను ఆయన ఉంచితేనే మనం వచ్చాం, నేనే వచ్చేసాను. పిచ్చి వాళ్ళే జ్ఞానం లేక ఆ పిచ్చి బతుకులు బతికేస్తూ కొంచెం చెప్పేవాళ్ళు ఉన్నప్పుడైనా అవును నిజం కదా అనేటువంటి ఆసక్తి లేకుండా. కాబట్టి ఇటువంటి ముక్తికి బాటని వెతుక్కో. మానవ జన్మ వచ్చింది నీకు, ఏనాడో తయారు చేసుకునేది ఇది ఇప్పుడు జరుగుతుంది. ఏ జన్మలో చేసుకున్నట్టు మనకి నీకు ఆ జన్మ, దేవుడికి ఈ జన్మ, నాకు ఈ జన్మ, దానికి ఆ జన్మ ఎందుకు వచ్చాయి? ఏనాడో తయారు చేసుకున్నావు నాది నాదని. ఇప్పుడు నేడు జరుగుతుంది నాది నాది అన్నావంటే మరి రేపటికి ఇది తయారైపోతుంది. అప్పుడు జరిగింది ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు జరిగింది రేపు వస్తుంది. నాడు నేడు కలిసి రేపటికి తయారు చేసేస్తుంది.